మీరందరూ ఆదం ముందు సాష్టాంగపడండి అని మేము దూతలను ఆజ్ఞాపించినప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం తిరస్కరించాడు, అహంకారి అయి అవిధేయులలో చేరిపోయాడు. మేము, ఓ ఆదం, నువ్వు నీ భార్య ఇద్దరూ స్వర్గంలో ఉండండి. మీరు ఇష్టపడిన చోటు నుంచి స్వేచ్ఛగా తినండి, కాని ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు, లేదంటే దుర్మార్గులలో చేరిపోతారు అని చెప్పాము. కాని షైతాన్ వారిని పెడద్రోవ పట్టించి అక్కడి నుంచి బయటికి తీసివేయించాడు. మేము వారిని ఇలా ఆదేశించాము, దిగిపోండి, మీరు ఒండొకరికి శత్రువులు. ఒక నిర్ణీత కాలం వరకు భూమిపైనే ఉండి మీరు లబ్ధి పొందవలసి ఉంది. అప్పుడు ఆదం తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాపం చెందారు. అల్లాహ్ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను. మేము వారితో అన్నాము, మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. నా ఉపదేశమెప్పుడు మీ వద్దకు వచ్చినా దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయం గాని దుఃఖం గాని ఉండదు.